వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్షం నడుస్తూ ఉంది. ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనపడతా ఉంది. డ్యాములు నదులు ఎండిపోయి క్రికెట్ మైదానాలు తయారయ్యాయి. పరిస్థితి ఏంటి? భవిష్యత్తు ఏంటి? ఇలాగే కొనసాగితే వర్షాలు పడకుండా ప్రజల పరిస్థితి ఏంటి? వ్యవసాయం పరిస్థితి ఏంటి? తాగునీరు సాగునీరు పరిస్థితి ఏంటి? ప్రజల జీవనోపాధి మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? మనకు గతంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా? ఆనాడు ఉన్న ప్రభుత్వాలు ఏం చేసినాయి? నేటి పరిస్థితి ఏంటి? జరగబోయేదేంటి? చేయగలిగింది ఏమైనా ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు గోదావరి నివాసి విశ్వనాథ్. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే విశ్వనాథ్ గారు. జై తెలంగాణ. నమస్తే తెలంగాణ. ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనబడుతూ ఉంది రాష్ట్రం మీద. డ్యాముల్లో క్రికెట్ ఆడుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ పరిస్థితిలో రాష్ట్రం పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? సాగునీరు తాగునీరు ఎలా చూస్తారు? ఎట్లా వచ్చే అవకాశం ఉంది? ఇదే దుర్భిక్షం గతంలో ఎప్పుడు వచ్చిందా? గత ప్రభుత్వాలు ఏం చేసినాయి? వాటిని ఉదాహరణగా తీసుకుని వాళ్ళు చేసే అవకాశం ఉందా? ఎలా ముందుకెళ్తుంది వాళ్ళ ప్రభుత్వం? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నేను భావిస్తున్నాను సార్. ఇప్పుడు మా తెలంగాణలో ఇది బర్నింగ్ ఇష్యూ అండి. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, అసలు రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ మేధావులు కానీ అందరూ వాళ్ళ ఇది చేయండి అది చేయండి అని ఒకరి మీద ఒకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఈ క్రైసిస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దీన్ని ఎట్లా మేనేజ్మెంట్ చేస్తే మన సొల్యూషన్ వచ్చేది అన్న దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడట్లే. అంటే రిటైర్డ్ ఇంజనీరింగ్ సంఘం కానీ వీళ్ళు కానీ వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు తప్ప. రాష్ట్రం ఇంత గడ్డు పరిస్థితిలో ఉంటే అధికార ప్రతిపక్ష పార్టీలు మేడిగడ్డ చుట్టూ తిరుగుతున్నాయి తప్ప ఏం చేద్దాం, ఎలా చేస్తే ప్రజలకు బాగుంటుందని ఆలోచన చేయట్లా. అదే ఇక్కడ ఉన్న దౌర్భాగ్యం. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఇంతకు ముందు మనకి ఇప్పుడు డ్యామ్లు ఏదైతే కాళేశ్వరం లింక్ కెనాల్స్ మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయినాయి సార్? 2018, 2019కి వెళ్ళి స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఏంది సార్ అవి లేకు కదా. అవి లేకుండా కూడా మనకి ఇక్కడ వాటర్ బాడీ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అంటే మంచిగానే నడిచినాయి కదా. అంటే ఈ కాళేశ్వరం స్కీము లేక ముందు కూడా ఇక్కడ కూడా ఇరిగేషన్ నడిచింది, ఇక్కడ కూడా పంట వచ్చింది. అదెందుకు సార్ ఇంత లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మీరు చూసుకుంటే మనకి అక్కడ కాళేశ్వరం వాడకుండా వాళ్ళం ఆ రిజర్వాయర్స్ ఆ బ్యారేజెస్ వాడకుండా ఇక్కడ కేవలం శ్రీరామ్ సాగర్ను మన ఎల్లంపల్లికి వెళ్ళి మనం వాటర్ డ్రా చేసుకొని మళ్ళీ పొంట పనాలు అన్నీ కూడా పండించుకున్నాం. మీకు తెలుసు మనం రైస్ లాస్ట్ టైం బ్యూటిఫుల్గా మనకి వచ్చిన నెంబరింగ్ చాలా బాగా గ్రో అయింది కూడా. సో ఇవన్నీ మనం కేస్ స్టడీగా తీసుకున్నాం అనుకోండి సార్. ఈ సిరీస్ ఆఫ్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇదే ఇంతకుముందు కూడా మనకి 1999, 2000 పీరియడ్లో కూడా మన తెలంగాణలో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్ర ఉండేది, ఇప్పుడు తెలంగాణ అయిందనుకోండి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఇట్లాంటి గడ్డు పరిస్థితులే వచ్చినాయి సార్. అప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎట్లా జరిగిందన్న దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం లెక్క ఉండేది సార్. ఇప్పుడు 2000 సంవత్సరంలో 2000 టైంలో సార్. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు సార్ నీరు మీరు అన్న ఒక ప్రోగ్రామ్ ని ఆయన పెట్టిండు సార్. ఆయన నీరు మీరు ఆయన ఏంటంటే ఈ వాటర్ క్రైసిస్ ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఏ విధంగా మనం చేయాలి అన్న దాని మీద ఒక సమగ్ర నివేదిక తెప్పించుకొని దానికి రిలేటెడ్ గా ఇక్కడున్న చెక్ డ్యాముల్ని కానీ ఇక్కడున్న వాటర్ బాడీస్ కానీ ఇక్కడున్న చెరువులు కుంటలు వాగులు వంకలు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని రీవ్యాంప్ చేసే కార్యక్రమాన్ని ఆయన పెట్టుకుంటున్నట్టు. అప్పుడు ఆ టైంలో మనకేమున్నా ఎంత అంటే మనకి ఒక రకమైన డ్రాట్ ఉందన్నట్టు. అప్పుడు ఈ డ్రాట్ క్రైసిస్లో కూడా హీ హ్యాడ్ మేడ్ ఎ వండర్ఫుల్ ఎఫర్ట్స్. దానివల్ల మన రీఛార్జింగ్ 0.96 ఉన్నది 6.23 దాకా బాడీ వాటర్ రీఛార్జ్ అనేది పెరిగింది. ఇంకుడు గొంతులు కూడా అప్పుడే ప్రవేశపెట్టి. అవును సార్. అప్పుడు మ్యాండేటరీగా చేసిండు కూడా. అప్పుడు ప్రతి ఇంటికి ఏంటంటే ఇంకుడు గుంట ఉండాలి, మ్యాండేటరీగా ఉండాలి. మన వానలు పడినప్పుడు పైకి వెళ్ళి నీళ్ళు వచ్చి కింద మన ఇంకుడు గుంతలోకి వెళ్ళాలి, అక్కడ మన వాటర్ బాడీ పెంచాలన్నది అదే స్కీమ్. అంటే ఇప్పుడు నేను ఏదైతే నెంబర్స్ చెప్పినాను మీకు, అపార్ట్మెంట్స్ లో కూడా అప్పుడు కంపల్సరీ చేస్తే తిట్టుకున్నారు చాలా మంది, పిచ్చ కింద అన్నారు. అలాగే అంటే ఏంటంటే ఎవరైనా ఏమైనా చేస్తే దానికి అపోజ్ చేసుడే అనేది ఒక మాట తప్ప ఆలోచించుదాం వాళ్ళు ఎందుకు అన్నారు, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్తో అన్నారు, అక్కడ ఏం జరిగింది. కానీ సార్ మీరు నమ్ముతారు నమ్మరు, దానివల్ల వాటర్ బాడీస్ మంచి రీఛార్జ్ అయినాయి. అప్పుడు నేను ఇందాక నెంబర్స్ కూడా చెప్పినాను మీకు. సో ఏంటంటే మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ లొల్లులు చేసుకుంటూ పక్క పెట్టాలి, కానీ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రిక్వైర్డ్ ఫర్ ద టైం అన్న దాని మీద మనం ఒక అవగాహన ఉంచాలి. దాని గురించి క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన దగ్గర నుంచి కూడా మనకి చాలా సబ్జెక్ట్ ఉంది సార్. అయితే ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ కేస్ స్టడీస్ ఉన్నాయి మనకి.
అంటే ఈ సక్సెస్ఫుల్ కేస్ స్టడీస్ ఉన్నాయి. కానీ ఈ 6 నెలలకి మనకి ఎలినో వస్తుంది అన్నట్టుగా మనకి తెలుస్తూనే ఉన్నది. ఈ 6 నెలల నుంచి ఈ గవర్నమెంట్ కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కానీ రూలింగ్ గవర్నమెంట్ కానీ కొంచెం దీని మీద ఈ కేస్ స్టడీని మనం కొంచెం రివైవ్ చేసి మన ఇంజనీర్స్ని కొంచెం అగ్రిగేట్ చేసి ఉంటే ఇప్పటికి మనకి ఇంకా బెటర్గా ఉండేటోళ్ళం సార్. అంటే వాటర్ బాడీస్ ఉన్నంత వరకులోనే మనం ఇంప్రూవైజ్ చేసుకునేటోళ్ళం వాటర్ బాడీ. కానీ ఒకటి ఒప్పుకోవాలి సార్, ఈ హైడ్రా అన్నది కూడా వన్ అండ్ అదర్ ఆఫ్ ది సేమ్ స్కీమ్ కిందకే వస్తుంది సార్. కానీ అది అర్బన్కే ఇదైపోయింది. ఇప్పుడు మనకి ఎక్కడ వస్తుంది ప్రాబ్లమ్, రూరల్ సైడ్ వస్తుంది. సో ఈ హైడ్రా లాంటిది ఏదైతే యాక్టివిటీ జరుగుతుందో ఇది మన టోటల్ స్టేట్లో కూడా జరిగితే మనకి ఈ వాటర్ బాడీస్ని మనం, ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్లు సార్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనకి తుపాకి కూడా రిజర్వాయర్ అనేది ఉంది. మన బకిల్ నసీం గారి మధ్యకాలంలో మీరు చూసుంటారు, తెలుగుదేశం లీడర్ ఆయన, ఇప్పుడు యాక్టింగ్ ఇన్ఛార్జ్ అనుకుంటా తెలంగాణకి. బకిర్ నసీం గారి మధ్యకాలంలో మీరు ఆ ఏరియాలో మొత్తం తిరుగుతుండు, తుపాకి కూడా రిజర్వాయర్లు ఇవన్నీ కూడా మస్తు తిరుగుతుండ అనమాట. ఆయన ఎక్కడెక్కడ వాటర్ బాడీ ఉంది, ఎక్కడెక్కడ వాటర్ బాడీ ఎట్లా డిస్టర్బ్ అయిపోయింది, అది 1872 ఆయన చెప్పేది సార్. ఒక ఆర్టికల్ కూడా చూసిన పేపర్లో 1872లో అప్పుడు పోర్చుగీస్ ఇంజనీర్స్ వచ్చి దాని వాటర్ బాడీని డిజైన్ చేసిండ్రంట, ఏది నవాబులు ఉన్న టైంలో. ఆ తర్వాత దానికి మన హుస్సేన్ సాగర్ కానీ తర్వాత మన గోల్కొండ కానీ ఇవన్నీ కూడా దాని తర్వాత ఈవెన్చువల్గా వచ్చిన సైక్లోన్స్కి వాటర్ రిజర్వ్ చేసుకుంటానికి కావాల్సిన యాక్టివిటీ అనేది అప్పటికెళ్ళి జరుగుతుంది సార్. అంటే 1872 అయితే అది 1872లో ఏదైతే కట్టిండో అది శిథిలాల అవస్థలో ఉన్నా కూడా దాన్ని పట్టించుకునే నాదుడే లేడు సార్. ఇవాళ మీకు ఇంకోటి అన్ఫార్చునేట్లీ మన గోల్కొండ కానీ హకీంపేట కానీ ఈ వాటర్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సార్ 1989లోనో 98లోనో ఎప్పుడు అనుకుంటా సార్, ఆ టైంలో ఆయన 111 జియో అని తెచ్చిండు సార్. 111 జియో తెచ్చిండు. ఆయన ఏం చేసిండు, షామీర్పేట ఈ పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఒక 84 విలేజ్లు, అక్కడ ఉన్న విలేజ్లను కూడా అంతా 111 జియో కిందకి తెచ్చిండు సార్. ఎందుకు తెచ్చిండు, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్లో జరగద్దు, దానికి డిస్టర్బ్ అవ్వద్దు, దాన్ని ఏంటంటే మన హైదరాబాద్కి వాటర్ బాడీ ఒకటి ఉండాలి, దానికి రిజర్వ్ ఒకటి ఉండాలి, ఆ రిజర్వ్ ఉంటేనే మనకి ఇక్కడ వాటర్ నడుస్తుంది, లేకపోతే వాటర్ నడవదు అన్న ఒక ఆలోచనతో ఆయన ఏం చేసిండంటే మంచి బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ డిజైనింగ్ చేసి అన్ని అక్కడ ఉన్న మండలాలు కానీ అక్కడ ఉన్న విలేజెస్ కానీ అన్నింటిని కూడా దాని కింద క్లబ్ చేసిండ్రు సార్. దానివల్ల ఏమైందంటే అక్కడ మనకి ఇవాళ దాకా కూడా మీరు వెళ్ళండి గండిపేటకి, అక్కడికి వెళ్ళండి, ఎప్పుడు 360 డేస్ మనకి ఎంతో కొంత వాటర్ బాడీ ఉంటుంది. అది ఇవాళ మన హైదరాబాద్ దాహాన్ని తీరుస్తుంది సార్. అది చాలా మంచి ప్రోగ్రామ్ అన్నట్టు. ఇంకోటి చూస్తే ఫారెస్ట్ ల్యాండ్స్లో ఇట్లా ఓపెన్ ల్యాండ్స్లో కాంటూర్ ట్రెంచ్లు ఉండేవి. కాంటూర్ ట్రెంచ్ చేసి వాటర్ స్టోర్ చేసేవాడు ఆయన. చెక్ డ్యాములు తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేసిన లేదు, కంటిన్యూ చేసిన లేదు. ఇప్పుడు సహజంగా ఒక కట్ట కట్టామంటే, మట్టి కట్టలు కట్టామంటే పాడైపోతుంది, దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకుంటే నిలబడుతుంది. ఆ కార్యక్రమం చేపట్టలేదు, ఎవరు వదిలేశారు? ఎవరు లేదు సార్. ఇంతకుముందు మీరు చిన్నప్పుడు మీరు చూసేటోళ్ళము, జన్మభూమి అని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ పెట్టేటోళ్ళు. వాళ్ళు ఏం చేసేదంటే కొండ ఉంటుంది కదా సార్, కొండ బౌండరీలో ఒక ఇట్లా తవ్విచ్చేటోళ్ళు. ఆ నీళ్ళని కొండ నీళ్ళని వచ్చి అక్కడ మంచిగా భూమిలో ఇంకేంటి సార్, మా పొలాలని అక్కడ మా పెద్దపల్లి అటేపు మంచిగా పొలాలు చెక్ డ్యాములు కట్టుకుంటే వెళ్ళేటోళ్ళు సార్, మస్తు చేసేటోళ్ళు సార్ కార్యక్రమాలు. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన మస్తు హ్యాండిల్ చేసేది సార్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ లాస్ట్ 12 ఇయర్స్లో కానీ ఎప్పుడు కూడా ఆ పాత కేస్ స్టడీని ఎవ్వరు పట్టించుకోకపోతాం అనేది చాలా బాధాకరం సార్. ఈ చెక్ డ్యాములు తీసుకుని కర్ణాటక గవర్నమెంట్ భీమా ప్రాజెక్టు చూడండి, భీమా ప్రాజెక్ట్ నుంచి కింద గంట చెక్ డ్యాములు కట్టుకుంటూ వెళ్ళింది, మధ్యలో కట్టలు వేసుకుంటా. ఆయన చేసిన కార్యక్రమం మనం అపోజిట్ చేస్తున్నాం కానీ దునియా అంతా వాడుతుంది సార్. మీరు నమ్ముతారు లేదు, యూపీలో కూడా అదే స్కీములు నడుతున్నాయి సార్. యూపీలో కూడా మనం ఈ మధ్య గంగా నది అది కాన్పూర్లో నేను ఏదో ప్రాజెక్ట్ మీద వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గురువు గారు అంతా కూడా ఈ వాటర్ బాడీ సేవింగ్ సిస్టమ్స్ అని కూడా ఎప్పుడు నేను మీరులో మీరు ఏదైతే ఇప్పుడు మనం చెప్పినానో ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ ఆయన ఇంప్లిమెంట్ చేస్తుండే. అక్కడ ఒక పెద్ద ఆయన ఏమంటారు, మనం పుట్టపర్తి సాయిబాబులో ఆయన అక్కడ ఆయన కూడా అక్కడ పెద్ద ఆయనకి ఏదో ప్రాజెక్ట్ మీద రిలేటెడ్గా దానికి గంగా నది పరివాహిక క్లీనింగ్ యాక్టివిటీలు ఏదో ఉంటే దాని నిమిత్తం నేను అక్కడ ఏదో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్, ఐడల్ పవర్ ప్రాజెక్ట్ మీద ఏదో డిస్కషన్ ఉంటే వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన చెప్పిన ప్రొసీజర్ అంతా కూడా అప్పుడు 2000లో చంద్రబాబు నాయుడు గారు మీరు నీరులో ఏ చేసిండో ఆ కార్యక్రమంలో చేసిండు. ఆయన నాకు సీదా చెప్పిండు, సో కాల్డ్ చంద్రబాబు నాయుడు హ్యాడ్ డిజైన్ దిస్ డ్యూరింగ్ దట్ టైమ్, సో వీఆర్ మేనేజింగ్ దట్ యాక్టివిటీ ఇన్ హియర్ అని ఆయన ఓపెన్గా చెప్పిండు నాకు. అంటే దునియా మొత్తం ఆయన బాబు గారి యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేసి దాని నుంచి కేస్ స్టడీ లాగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే
ఇట్లా 6 నెలలకి వెళ్ళి మనకి తెలిసిన ఎలినో వస్తుందని అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని తెలిసిన అపోజిషన్ పార్టీ సజెస్ట్ చేయలేదు, రూలింగ్ పార్టీ సజెస్ట్, సోకాల్డ్ ఇంజనీర్స్ ఎవరైతే ఇప్పుడు అది ఇది అని అన్ని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా కనీసం ప్రోయాక్టివ్గా వచ్చి గవర్నమెంట్కి ప్రపోజల్ చేసి ఇట్లా చేద్దాము, ఇట్లా ఉన్న వాటర్ని మనం రిజర్వ్ చేసుకుందాం, ఈ మాత్రం అయితే మనకి కనీసం తాగునీరు కన్నా ఇండస్ట్రీస్ కన్నా కనీసం వాటర్ ఇవ్వగలము. ఇప్పుడు రేపొద్దున ఏమైతుంది అంటే సరే మనకి ఇక్కడ మంచిర్యాలలో పవర్ ప్లాంట్ ఉంది, రామగుండంలో పవర్ ప్లాంట్ ఉంది, FCI ఉంది, ఇట్లా ఇండస్ట్రీస్ ఏదైతే మన పాలవంచలో థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, మణుగూరులో మన పవర్ ప్లాంట్ ఉంది, యాదాద్రిలో మన పవర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ అన్నిటికీ వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి సార్? వాటర్ రావు. ఇవి రాకపోతే ఇవి డీరేటెడ్ అయిపోయి నడవాలి. రేపు ఈ ప్లాంట్లన్నీ కూడా మనకి ఒకటి సింగరేణి బొగ్గు సప్లై చేయలేని పరిస్థితిలో ఉంది. ఇంకో దరిద్రం ఏంటంటే ఈ నీళ్లు కూడా మనకి రేపోతే ప్రతి ప్లాంట్ డీరేట్ అయి నడుస్తుంది. డీరేట్ అయి నడిచింది ఇంకో పవర్ సప్లై క్రైసిస్ వస్తాయి. పవర్ సప్లై క్రైసిస్ వచ్చినట్టు ఇండస్ట్రీస్ వాళ్ళ ప్రొడక్షన్ స్కేల్ డౌన్ చేస్తాయి. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ చేస్తారో మన జీడిపి అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఫోర్కాస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది సార్? ఇప్పుడు మనకున్న బ్యూరోక్రసీ ఏం చేస్తుంది? మన బ్యూరోక్రసీ ఏం చేస్తుంది? సరే వీళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు వెళ్తారు, కానీ మన సక్సెస్ఫుల్ కేస్ స్టడీ ఇచ్చేళ్ళిండు కదా ఆయన. కనీసం ఈ బ్యూరోక్రసీ అన్నా అది అడాప్ట్ చేసుకొని గైడ్ చేసి లోకల్ జనాలకి బాబు మీరు ఇట్లా రిజర్వ్ చేసుకుంటారు అయ్యా, మీరు ఇట్లా అన్నీ అసలు మీరు ఈ 111 జీవో గురించి మీరు ఇందాక చెప్పినాం కదా సార్, కేసీఆర్ అయితే అది ఎత్తి పనే చెప్పిండు. ఆయన ఏదో అదృష్టం కొద్ది ఏదో కోర్టులో ఎవరో అప్పీల్ చేసి అవి చేసి ఇవి చేసి అది ఆపిండ్రు, కానీ లేకపోతే ఇప్పుడు మొత్తం అదంతా కూడా కబ్జా అయిపోయేది సార్. ఇప్పుడు అసలు మనకి ఆ వాటర్ రిజర్వాయర్ కూడా డ్రాట్ వచ్చేసేది. ఇట్లాంటి కార్యక్రమాలు కొంచెం దృష్టి పెట్టాల్సిన బాధ్యత బ్యూరోక్రసీకి కూడా ఉంటుంది సార్. నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీస్, బ్యూరోక్రసీ కూడా ఉన్న సక్సెస్ఫుల్ కేస్ స్టడీస్ మీద కొంచెం అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి కూడా గైడ్, అంటే మన పొలిటీషియన్స్ కూడా గైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది కాకుండా ముఖ్యంగా నేనేమంటున్నానంటే అప్పుడు చాలామంది టీడీపీ లీడర్స్ అన్నీ అంటే మన రచబండలు ఉండేవి సార్ మా ఊళ్ళలో అక్కడక్కడ మేము చూసడం. వాళ్ళు వీటి గురించి అక్కడ లీడర్లు జనాల్ని ఇకటా చేసి వాళ్ళందరికీ వీటి గురించి చెప్పేటోళ్ళు అనమాట. వాటర్ ఇట్లా ప్రిజర్వ్ చేసుకొని నీరు మీరు కింద. అరే సార్ ఇప్పుడు ఎవరు ఎడ్యుకేట్ చేసేటోళ్ళే లేదు సార్. నేను కార్యక్రమానికి లింక్ చేసి మరీ చేసేవాళ్ళు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడైనా సరే తెలుగుదేశం లీడర్లు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళకి అన్ని నాలెడ్జ్ ఉంది ఇట్లా వాటర్ క్రైసిస్. ఇప్పుడైనా వాళ్ళు వెళ్ళి అక్కడ ఊర్లలో మన గుంటల దగ్గర, మన చెరువుల దగ్గర, అక్కడ మన వాగుల దగ్గర ఇప్పుడన్నా ఆ కార్యక్రమాల గురించి మీటింగ్లు పెట్టి వాళ్ళ జనాలకి అవేర్నెస్ తీసుకొచ్చి అదన్నా ఇంప్రూవైజ్ చేయండి. గవర్నమెంట్ చేసినా చేయకపోయినా మన బాధ్యతగా, మన సోషల్ రెస్పాన్సిబిలిటీగా, మీరు టీడీపీలో ఉన్నప్పుడు మీరు అందరికీ చూసిండ్రు కాబట్టి, మీరు అప్పుడు చెప్పిండ్రు కాబట్టి అందరికీ వెళ్ళి, ఇప్పుడు మీరు కూడా మళ్ళీ ఒకసారి బయటికి వచ్చి అలా మీ లోకల్ పబ్లిక్కి మీరు వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టి చెప్పాల్సిందిగా నేను విన్నపం కూడా పెట్టుకుంటున్నాను సార్. ఎల్నినో లాంటి సంక్షోభం తలెత్తినప్పుడు గత పాలకులు గతంలో ఇంప్లిమెంట్ చేసిన కార్యక్రమాలని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములు, కాంటూర్ ట్రెంచ్ల ద్వారా నీరుని భూమిలో ఇంకించి నీటికి ఇబ్బంది లేకుండా, కొరత లేకుండా చేసి ఆనాడు దుర్భిక్షాన్ని కూడా ఎదుర్కొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినట్టే నేడు కూడా ఆయన అవలంబించిన పద్ధతిని అవలంబిస్తే నీటి ఇబ్బంది రాదని, ఎల్నినో లాంటి 10 వచ్చినా ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండదని ప్రభుత్వాలు, ప్రతిపక్ష పార్టీలు, అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారు నాడు ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితిని, కార్యక్రమాలను నేడు ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తు కన్నా మంచిగా ఉంటున్నట్టు విశ్లేషించిన విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.